హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం. ఆపరేటర్స్ని మొత్తం ఒకటే వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. లైక్ చిన్న టాపిక్, హాఫ్ అన్ అవర్ ఆ రేంజ్లో అయిపోతుంది. సో ఎన్ని టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, అవి ఎలా మనం సపరేట్ చేస్తాం కేటగిరీ వైజ్గా, ఎప్పుడు ఎలా యూస్ చేస్తాం అనేది బేసిక్ కాన్సెప్ట్ మనం మ్యాథ్స్లో కూడా ఆల్రెడీ చదివి ఉంటాం. లైక్ 10th, 8th, 11th, 12th. సో ఈ క్లాసెస్లో సో మనకంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో వన్ షార్ట్ వీడియో ఇది. ఆపరేటర్స్ కంప్లీట్ చేశాక కండిషనల్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం, అంటే ఇఫ్ ఎల్స్. సో ఈ వీడియోని ఎంజాయ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు. సో మనం ఇవాళ ఆపరేటర్స్ గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా? ఆపరేటర్స్. సో ఇప్పుడు ఆపరేటర్ అంటే ఏంటి? బేసిక్గా జావాలో లేదా మ్యాథ్స్లో ఏమైనా ఆపరేషన్ చేసే వాటిని మనం ఆపరేటర్ అంటాము. సో ఇప్పుడు మనం మ్యాథ్స్లో చదివి ఉంటాము ఎక్స్ప్రెషన్ అని, లెట్ సమ్ ఎక్స్ప్రెషన్ బి అని అలా అంటాం కదా. లైక్ సో అలానే మ్యాథ్స్లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని కొంచెం తగ్గిద్దాం. లైక్ సమ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇదేంటి? ఇదొక ఎక్స్ప్రెషన్. దీన్ని ఇంకా కొంచెం తగ్గిద్దాం. ఇదేంటి? ఇదొక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో మనకు 2 థింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఈ ఏ అండ్ బి, వీటిని మనం ఆపరెంట్స్ అంటాం. అంటే ఏ వేరియబుల్స్తో అయితే ఆపరేషన్ జరుగుతుందో వాటిని ఆపరెంట్స్ అంటాం. అంటే ఏలో ఒక వాల్యూ ఉంటుంది, బిలో ఒక వాల్యూ ఉంటుంది, అలా. ఓకేనా? సో వీటిని ఆపరెంట్స్ అంటాం. ఈ మధ్యలో ఏదైతే ఉందో దీన్ని ఆపరేటర్ అంటాం. ఈ ఆపరేటర్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం ఆ ఆపరెంట్స్తో ఏం చేయాలి. అడిషన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, ఏం చేయాలనేది. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో మన ఆపరేటర్ ఏంటి? అడిషన్. సో జావాలో, మ్యాథ్స్లో అంటే మొత్తం ఏవైతే ఇవి ఆపరేషన్స్ ఉన్నాయో దాని మీదనే ఉంటుంది మొత్తం. ఓకేనా? సో మనం ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, ఏం చేయాలనేది. ఓకే, సో అలా మన దగ్గర చాలా టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అందులో ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది, వేరేవి వస్తాయి. సో మన దగ్గర ఎన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి? సో మన దగ్గర ఏమేమి టైప్స్ ఆఫ్ ఉన్నాయో చూద్దాం. ఎన్ని టైప్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఇందులో ఫస్ట్ ఏంటిది? అరిథమెటిక్ ఆపరేటర్. ఇందులో బైనరీ అండ్ యూనరీ అని ఉంటుంది. 2 టైప్స్. యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉంటుంది, టర్నరీ అని. అవి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం, అంటే ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. సెకండ్ ఏంటి? రిలేషనల్ ఆపరేటర్. థర్డ్ లాజికల్ ఆపరేటర్. 4 బిట్ వైస్. అండ్ 5th అసైన్మెంట్. ఇప్పుడు ఈ బిట్ వైజ్ అనేది మనం బిట్ మ్యానిపులేషన్ అనే ఒక లెక్చర్ వస్తుంది, అందులో మనం ఈ బిట్ వైజ్ని కవర్ చేద్దాం. ఈ రిమైనింగ్ అరిథమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్ వీటిని మనం ఇక్కడ కవర్ చేసేద్దాం ఈ వీడియోలో. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు మనం అరిథమెటిక్ ఆపరేటర్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఇలా లైన్ చేసేసి అరిథమెటిక్ ఆపరేటర్. సో ఇప్పుడు అరిథమెటిక్ ఆపరేటర్లో మనకు 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి బైనరీ, ఒకటి యూనరీ. సో ఇప్పుడు అరిథమెటిక్లో మనకి ఏమేమి వస్తుంది? ప్లస్, మైనస్, మల్టిప్లై, డివైడ్, అండ్ మన దగ్గర జావాలో ఇంకొకటి ఉంటుంది, మాడ్యులో అంటాం దీన్ని. మాడ్యులో. యూనరీలో మన దగ్గర ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి, a = 10, b = 5 అని. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్కి మనం అన్నీ చేద్దాం. సో మనకు బైనరీలో ఏంటంటే మన దగ్గర 2 ఆపరెంట్స్ ఉంటాయి. ఆపరెంట్స్ అంటే నాకు చెప్పాం కదా, ప్లస్కి ఇటు అటు, మైనస్కి ఇటు అటు ఏమైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటిని ఆపరెంట్స్ అంటాం. యూనరీలో 1 ఆపరెండే ఉంటుంది. సో వీటి గురించి చూద్దాం, మళ్ళీ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు బైనరీలో మనం ఏ ప్లస్ అంటే a + b, ఇది a - b, ఇది a × b, ఇది a / b, అండ్ మాడ్యులో a మాడ్యులో b. దీని అవుట్పుట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం.
ఇప్పుడు a ప్లస్ b అంటే ఆబ్వియస్లీ 10 ప్లస్ 5 15 వస్తుంది. ఇదేమో 10 మైనస్ 5 5 వస్తుంది. ఇది 50 ఎందుకంటే 10 ఇంటూ 5. డివైడ్ ఏంటి, డివైడ్ ఏదైతే మనకు క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ తీసుకొని వస్తుంది. అంటే 10/5 అనుకోండి, 5 1 జా 5 2 జా, సో ఇది 2 తీసుకొని వస్తుంది. కానీ మాడ్యులో ఏం చేస్తుంది అంటే మాడ్యులో రిమైండర్ని తీసుకొని వస్తుంది, రిమైండర్. సో మనకు 10 ఓకే మాడ్యులో 5 అంటే ఏదైతే మన దగ్గర రిమైండర్ ఉందో 0 వస్తుంది రిమైండర్, సో దాన్ని తీసుకొని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 5, ఇక్కడ 10. ఓకే, 5 2s are 10, 0. ఇది మన మాడ్యులో ఇది తీసుకొని వస్తుంది రిమైండర్. ఓకేనా, సో దీన్ని మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటాము, బైనరీవి. ఓకే, సో ఒకసారి మనం యూనరీ చూసే ముందు మనం విఎస్ కోడ్లో వెళ్ళి అరిథమెటిక్ ఆపరేటర్ని లైక్ రన్ చేసి చూద్దాం. సో నేను నా విఎస్ కోడ్ ఓపెన్ చేసా. అండ్ ఇక్కడ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ని క్లోజ్ చేసేస్తున్నా ఫైనల్లీ. అండ్ జావా డిఎస్ఏ ట్యుటోరియల్ ఏదైతే ఫోల్డర్ ఉందో అందులోనే నేను ఒక కొత్త ఫోల్డర్ చేస్తున్నా, ఆపరేటర్స్ అని. ఓకేనా, ఇప్పుడు నా దగ్గర ఆపరేటర్స్ అనే ఒక కొత్త ఫోల్డర్ ఉంది. ఆపరేటర్ లోపల నేను ఇంకొక ఫైల్ చేసుకుంటా, అరిథమెటిక్ ఆపరేటర్స్ డాట్ జావా. ఓకే, సో ప్యాకేజ్ ఆపరేటర్ అంటే, ప్యాకేజ్ అంటే నేను ఓల్డ్ వీడియోస్లో కూడా చెప్పా కదా, ప్యాకేజ్ అంటే కొన్ని ఒక ఏమంటారు లైక్ కొన్ని క్లాసెస్ని కలిపి ఒక ఫోల్డర్ అన్నట్టు. ఓకేనా, చాలా క్లాసెస్ అందులో ఉంటాయి ప్యాకేజ్లో. అండ్ మన క్లాస్ ఉంది అరిథమెటిక్ ఆపరేటర్స్ అని మనం ఏదైతే పేరు పెట్టామో. ఇప్పుడు నేను ఒక మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తా, MAIN మెయిన్. ఓకే, మీరు టైప్ చేయడానికి ట్రై చేయండి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని. ఓకే, సో ఇప్పుడు మనం అరిథమెటిక్ ఆపరేటర్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ తీసుకుంటా A అను Bకి. ఓకే, సో ఫస్ట్ లెట్ us మేక్ అ స్కానర్ ఆబ్జెక్ట్, స్కానర్ SC ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, మన దగ్గర స్కానర్ ఆబ్జెక్ట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇంట్ A ఈక్వల్స్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఒక నంబర్ తీసుకున్న తర్వాత ఇంట్ B ఈక్వల్స్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఇంకొక నంబర్ తీసుకున్నా. ఇప్పుడు మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ మనం చేద్దాం. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక సిస్ అవుట్ చేసి అడిషన్ ఇస్ ఇలా పెట్టేసి తర్వాత ఇక్కడ ప్లస్ ఇచ్చేసి A ప్లస్ B అనేది మన ఆపరేషన్, ఏదైతే ఆపరేషన్ మొత్తం జరుగుతుందో నేను దీన్ని బ్రాకెట్లో కూడా పెట్టుకుంటా సో దట్ మీకే ఈజీగా ఉంటుంది చూడడానికి. సో ఇప్పుడు చూస్తే మనకి ఏం అర్థమవుతుంది, ఫస్ట్ అడిషన్ ఇన్ ఈజ్ అనేది ఆబ్వియస్లీ డబల్ కోట్లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. దాంతో పాటు ఈ A ప్లస్ B అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సేమ్ ఇలానే నేను కాపీ పేస్ట్ ఇలా చేసేసి ఇక్కడ A మైనస్ B చేస్తా, A మల్టిప్లై బై B, A డివైడ్ B. ఓకే, అండ్ ఇక్కడ A మాడ్యులో B. ఓకే, సో ఇక్కడ మీరు ఇది ఏం రాయకపోయినా కానీ ఓకే రన్ అవుతుంది, కానీ మనకు క్లియర్గా అర్థం అవ్వాలని. సో సబ్ట్రాక్షన్ ఈజ్ కొంచెం షార్ట్కట్లో రాస్తున్నా, మల్టిప్లై ఈజ్, డివైడ్ ఈజ్ అండ్ మాడ్యులో ఈజ్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం అండ్ దీన్ని క్లియర్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఎక్కడున్నా, ఇక్కడ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్లో ఉన్నా. నేను ఎక్కడ ఉండాలి, ఆపరేటర్స్ ఫోల్డర్లో ఉండాలి, కానీ టర్మినల్ వైజ్గా నేను ఇప్పుడు అందులో వేరియబుల్స్లో ఉన్నా. సిడి డాట్ డాట్ చేస్తే నేను బ్యాక్ వచ్చేస్తా, సిడి డాట్ డాట్ స్పేస్ ఇచ్చేసి సిడి స్పేస్ డాట్ డాట్ చేయగానే నేను ఈ వేరియబుల్స్ అనే ఫోల్డర్లో నుంచి బయటికి వచ్చేసా. ఇప్పుడు జావా డిఎస్ఏ ట్యుటోరియల్స్లో ఉన్నా. LS చేశాను అనుకోండి, నాకు ఆపరేటర్స్ అండ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ 2 ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను వెళ్ళాల్సిన ఫోల్డర్ ఆపరేటర్స్, సో నేను సిడి ఆపరేటర్స్ చేస్తే చేంజ్ డైరెక్టరీ టు ఆపరేటర్స్. ఇప్పుడు LS చేస్తే మళ్ళీ అందులో ఏమేమి ఉన్నాయి, అరిథమెటిక్ ఆపరేటర్స్ డాట్ జావా అని ఉందంట. నేను జావా అరిథమెటిక్ ఆపరేటర్స్ డాట్ జావా ఎంటర్ కొట్టా. ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తుంది, మనం ఇన్పుట్ ఇస్తామని. సో నేను 10 ఇచ్చేసా, తర్వాత మళ్ళీ ఆగింది 5 ఇచ్చేసా. 5 ఇస్తే అడిషన్ ఇస్ 15, సబ్ట్రాక్షన్ ఇస్ 5, మల్టిప్లికేషన్ ఇస్ 50, డివైడ్ ఇస్ 2 అండ్ మాడ్యులో ఇస్ 0. సో మనం ఎలా అయితే ఇక్కడ చూసామో, మన క్యాన్వా ఇది ఎలా అయితే మనం ఇక్కడ చూసామో 15 5 50, 15 5 50,
అండ్ ఇక్కడ 2 అండ్ 0. ఓకే, సో ఇలా మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ గురించి మాట్లాడాం. ప్లస్ మైనస్ డివైడ్ మనం ఏదైతే మ్యాథ్స్లో చదివామో అవే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఇది ప్లస్ అండ్ మైనస్ గురించి, యూనరీ గురించి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ముందే ఒక ఫైల్ క్రియేట్ చేసేస్తా, యూనరీ ఆపరేటర్ .java. ఓకే, అండ్ ఇప్పుడు మనం యూనరీ ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం యూనరీ గురించి మాట్లాడదాం. యూనరీ ఆపరేటర్స్. సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. ఇందులో మనం ఆల్రెడీ చెప్పాం 1 ఆపరెండ్ అనే ఉంటుందని చెప్పా కదా, 1 ఆపరెండే ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా రాయాలి, మీకు ఎక్కడైనా ఒక లైక్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఎక్కడైతే మీకు ఆ పర్టికులర్ వేరియబుల్ని 1తో ప్లస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఏని ఏలో ఏదైతే వాల్యూ ఉందో దానికి 1 ప్లస్ చేయాలి, అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 ఇలా చేయాలనుకోండి. మీరు అప్పుడు సింపుల్గా ఏ ప్లస్ ప్లస్ లేదా ప్లస్ ప్లస్ ఏ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు. ఏని లైక్ ఏదైనా వేరియబుల్ని 1తో మైనస్ చేయాలనుకోండి, లైక్ ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1 చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏ మైనస్ మైనస్ లేదా మైనస్ మైనస్ ఏ చేయొచ్చు. అంటే మీరు ఏదైనా ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లో ఏ వాల్యూ అయినా ఉండనివ్వండి, ఆ వాల్యూని 1తో ప్లస్ మైనస్ డివైడ్ మల్టిప్లై ఏం చేయాలన్నా కానీ 1తో చేయాలనుకోండి, అప్పుడు మీరు ప్లస్ ప్లస్ ఆ వేరియబుల్ లేకపోతే ఏ ప్లస్ ప్లస్ అలా చేయొచ్చు. ఓకేనా, అంటే ఇలా చేయొచ్చు. ఫస్ట్ అయినా ప్లస్ ప్లస్ రాయొచ్చు, మైనస్ అయినా ప్లస్ ప్లస్ రాయొచ్చు. ఒకవేళ ప్లస్ ఇలా 1తో చేయాలి, లేదు 1తో మైనస్ చేయాలంటే ఏ మైనస్ మైనస్ లేదా మైనస్ మైనస్ ఏ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రీ ఇంక్రిమెంట్, ఒకటి పోస్ట్ ఇంక్రిమెంట్. ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ప్లస్ ప్లస్ ఏ, పోస్ట్ అంటే ఏ ప్లస్ ప్లస్. ఇందులో మెయిన్గా ఏం జరుగుతుంది, సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేరియబుల్ని 1తో ప్లస్ చేయాలి అనుకున్నారు, ప్లస్ చేసి యూస్ చేయాలి అనుకున్నారు. సో ఫస్ట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోయాక యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తా, ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది, తర్వాత వాల్యూని యూజ్ చేస్తాము. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వలేదని నాకు అర్థమైపోయింది. సో మనం ఒకసారి ఏం చేద్దామంటే విఎస్ కోడ్లో వెళ్ళి, ఓకే, ఇక్కడ యూనరీ ఆపరేటర్స్ని నేను మెయిన్ చేసేసి ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 చేసా, ఇంట్ బి ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ చేసా. ఓకే, అంటే ఏలో 1ని యాడ్ చేయండి అని, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని నాకు మాట్లాడాం కదా, అదే ప్లస్ ప్లస్ 1 చేసా. ఓకే, సో ఇక్కడ ప్లస్ ప్లస్ 1 చేసేసా. నెక్స్ట్ ఏంటి నేను చేస్తాను, సిస్ అవుట్ ఏని అండ్ సిస్ అవుట్ బిని. ఓకే, ఇక్కడ మనం క్లియర్ చేసి జావా యూనరీ ఆపరేటర్స్. సో 11 అండ్ 11 ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఒకసారి క్యాన్వాలో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఇది మనం మెమరీ అనుకుందాం, ఇలా బాక్సెస్ 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 ఉన్నాయి. నేను ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని చెయ్యగానే ఇక్కడ ఏదో ఒక బాక్స్లో మన మెమరీ ఏ ఈక్వల్స్ టు, సో ఇక్కడ కాదు, ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 10 అని ఫిక్స్ అయిపోయింది. ఇంట్ బి ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ అనగానే బి అనే ఒక బాక్స్ జనరేట్ అయ్యి, ఈ ఏ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ 11 అయిపోయింది, 11 అయ్యాక అప్పుడు వెళ్ళి ఈ బాక్స్లో స్టోర్ అయింది, ఇలా వెళ్ళి ఇక్కడ ఇప్పుడు అందుకే ఇక్కడ 11 అనేది వచ్చింది. అంటే ఏంటి, ఏదైతే కాపీ అంటే ఏని మనం బిలోకి కాపీ చేస్తున్నాం కదా, అది ఫస్ట్ ప్లస్ అయిపోయింది. ఏలో ఏదైతే 10 ఉందో అది ఫస్ట్ 11 అయిపోయాక బిలో వెళ్ళి స్టోర్ అయింది. సేమ్ అదే ఇప్పుడు మనం పోస్ట్ ఇంక్రిమెంట్కి చూద్దాం. సో నేను దీన్ని కామెంట్ చేసేసా. కామెంట్ చేసి నేను ఇక్కడ ఏమన్నంటే ఇంట్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్ అన్న. ఇప్పుడు ఓకేనా, సేమ్ కోడ్ కదా, ఏం డిఫరెన్స్ లేదు కదా, ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ అన్న, ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అన్న. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సో జావా యూనరీ ఆపరేటర్. కానీ ఇప్పుడు ఏమైంది, ఏ ఏమో 11 వస్తుంది, కానీ బి ఏమో 10 వస్తుంది. ఎందుకు 10 వస్తుంది, మనం ఆల్రెడీ ప్లస్ ప్లస్ చేసాం కదా. సో అది ఎందుకు 10 వస్తుందంటే
ఇక్కడ ఏమైంది, సేమ్ అదే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ మెమరీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని చేసినప్పుడు ఒక మెమరీలో ఒక బాక్స్లో 10 అని స్టోర్ అయింది. ఇంట్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఫస్ట్ ఏ అనేది వెళ్ళి స్టోర్ అయిపోయింది ఇందులో 10, తర్వాత ఏ ప్లస్ ప్లస్ అయింది, అంటే ఇప్పుడు ఇందులో 10 లేదు, ఇప్పుడు ఇందులో 11 ఉంది. ఓకే, సో ఫస్ట్ కాపీ అయిపోయింది కాబట్టి బిలో 10 ఉంది, దాని తర్వాత ఇంక్రిమెంట్ అయింది కాబట్టి మనకు అక్కడ 11 అనేది రావట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏ చేసామనుకోండి, అందుకే మనకు బి ఇప్పుడు 10 వస్తుంది. అర్థమైందా? అంటే ఫస్ట్ కాపీ అయిపోయింది, ఏలో ఏదైతే మనకి 10 ఉందో అది వెళ్ళి బిలో వెళ్ళిపోయింది. ఓకే, అందుకే మనకి ఇక్కడ బి నార్మల్గా 10 వచ్చేసింది, కాపీ అయ్యాక ప్లస్ ప్లస్ అయింది, అందుకే మనకి ఇక్కడ ఏలో 11 వచ్చింది. అందుకే మనం దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాం, అంటే ముందే ఇంక్రిమెంట్ అయిపోతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే కాపీ అయిన పోస్ట్, అంటే తర్వాత పోస్ట్ పేడ్ ప్రీపేడ్ అంటాం కదా అలా. సో పోస్ట్ అయ్యాక అది అవుతుంది. సేమ్ ఇలానే మనకు మైనస్కి కూడా వర్క్ చేస్తుంది. ఓకే, సేమ్ ఇలానే మనకు ఇక్కడ నేను ఇక్కడ మైనస్ చేస్తాను, ఒక నిమిషం, మైనస్ చేసా. ఓకే, అండ్ ఇక్కడ రన్ చేస్తే 9 and 10 అంటే ఇప్పుడు పోస్ట్ కదా, ఇది పోస్ట్. సో ఫస్ట్ ఏమైంది ఏ అనేది బిలో వెళ్ళిపోయింది, ఫస్ట్ వెళ్ళిపోయింది ఏలో. సో ఇప్పుడు బిలో ఏముండాలి, 10 ఉండాలి, అలానే 10 ప్రింట్ అయింది. దాని తర్వాత ఏ మైనస్ అయింది, అంటే 9 అయిపోయింది. ఓకే, ఏ మైనస్ అంటే ఏ ఈక్వల్స్ టు ఏ -1. సో ఇప్పుడు అది 10 నుంచి 9కి వచ్చేసింది, అందుకే ఇది 9 and 10 అని చూపిస్తుంది. కానీ నేను అదే దీన్ని కామెంట్ చేసి దీన్ని అన్కామెంట్ చేసి ఇక్కడ మైనస్ చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, అప్పుడు ఇది ముందే మైనస్ అయిపోయి కాపీ అయిపోతుంది. సో 9 వచ్చింది, అంటే ఏంటి, మైనస్ అంటే కాపీ అయ్యే ముందు ఈ ఏ వాల్యూ ఫస్ట్ తగ్గిపోయింది, 10 నుంచి 9 అయిపోయింది, అండ్ ఆ 9 బిలో కాపీ అయింది కాబట్టి ఇప్పుడు ఏ కూడా 9 ఉంది, బి కూడా 9 ఉంది. సో దీన్ని మనం యూనరీ ఆపరేటర్స్ అంటాము, సో దీన్ని మనం యూనరీ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం మాట్లాడదాం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి. ఓకే, సో ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఓకే, లెస్ దాన్, గ్రేటర్ దాన్, దాని తర్వాత ఇది అండ్ ఇది. ఓకే, సో ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఏవైతే 2 ఆపరెంట్స్ ఉన్నాయో వాటికి మధ్యలో ఉన్న రిలేషన్ కనుక్కోవాలి, లేదా రిలేషన్ని డిఫైన్ చేయాలి, దాన్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. ఇది మ్యాథ్స్లో కూడా చదివి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0, 5 ఈజ్ లెస్ దాన్ 10. సో ఇదేంటి, ఒక ఆపరెంట్ తక్కువ ఒక ఆపరెంట్ ఎక్కువ అని చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము. సేమ్ అలానే మనకి ఇందులో ఉంది జావాలో కూడా. ఓకే, సేమ్ మ్యాథ్స్ లాగానే ఇక్కడ మనకు డబుల్ ఈక్వల్స్ ఉంది, ఈక్వల్ టు. ఇదంటే ఏంటి, ఇది మనం 2 నంబర్స్ సేమ్, అంటే 2 నంబర్స్ లేదా 2 వేరియబుల్స్ ఈక్వల్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యాథ్స్లో ఎలా చెప్తాము, లాస్ట్లో ఏ ఈక్వల్స్ టు బి అని చెప్పేసి ఇలా పెట్టేసి ఇలా పెడతాం కదా ఆన్సర్ వచ్చేసిందని. కానీ జావాలో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఈ బిలో ఉన్న వాల్యూ డైరెక్ట్గా వెళ్ళి ఏలో స్టోర్ అయిపోతుంది, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్లో స్టోర్ అయిపోతుంది. సో మనం జావాలో ఇలా చేయము. జావాలో మనం దీన్ని అసైన్మెంట్, అంటే బిలో ఉన్న వాల్యూని ఏని అసైన్మెంట్ చేయడానికి చేస్తున్నాం. కానీ ఈ డబుల్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని క్వశ్చన్ చేస్తున్నాం. ఏ అనేది ఈక్వల్ టు బియా అని, అంటే ఏలో ఉన్న వాల్యూ అండ్ బిలో ఉన్న వాల్యూ సేమ్ ఉందా అని. ఓకే, దాన్ని మనం ఈక్వల్ టు అంటాం. నాట్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఇలా ఎక్స్క్లమేషన్ అను, ఈక్వల్ టు అంటే నాట్ ఈక్వల్ టు. వీటికి ఆన్సర్స్ మ్యాక్సిమం మనకు ట్రూ ఆర్ ఫాల్స్ లోపల వస్తుంది. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్. ఇదేంటి, గ్రేటర్ దాన్ అంటే సేమ్ ఇలా, అంటే 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని అలా. ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్, ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. సేమ్ మనం మ్యాథ్స్లో చదివినట్టు ఒకసారి వీటిని కోడ్లో తొందరగా చూసేసి వేరే వాటికి మనం వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా, రిలేషనల్ ఆపరేటర్స్ .java.
ఓకే. అండ్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్స్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో మెయిన్ ఫంక్షన్ మనది వచ్చేసింది. ఇప్పుడు నేనేమంటానంటే int a ఈక్వల్స్ టు 10 అండ్ int b ఈక్వల్స్ టు 5. ఓకే. int a ఈక్వల్స్ టు 10 అండ్ int b ఈక్వల్స్ టు 5. ఇప్పుడు మనం లైన్గా అన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం రాసాను నేను, ఈక్వల్ టు. సో సిస్ అవుట్, ఓకే, a ఈక్వల్ టు b. ఓకేనా. తర్వాత సిస్ అవుట్ a ఎక్స్క్లమేషన్ ఈక్వల్ టు b, సిస్ అవుట్ a గ్రేటర్ దాన్ b, sys out a less than b, sys out a greater than equal to b, sys out a less than equal to b. ఓకేనా. అన్నీ మనం కవర్ చేసామా కామ్గా. ఇప్పుడు ఇక్కడ టర్మినల్ని క్లియర్ చేద్దాం. అండ్ జావా రిలేషనల్ ఆపరేటర్స్. సో ఫస్ట్ మనకు ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ ఎందుకు వచ్చింది, ఏ అను బి కంపేర్ అయ్యాయి. ఇక్కడ 10 అను 5 ఈక్వల్ కాదు కదా, అందుకే ఇది ఫాల్స్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఏం కంపేర్ అయింది, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, అంటే 10 అనేది 5కి ఈక్వల్ కాదు అని చెప్తుంది ఇక్కడ. అవును కాదు, కాబట్టి ట్రూ వచ్చింది. తర్వాత ఏంటి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, అంటే 10 అనేది 5 కంటే ఎక్కువ ఉంది, ఆబ్వియస్లీ కరెక్ట్, కాబట్టి ట్రూ వచ్చింది. సో ఇప్పుడు 10 అనేది బి కంటే ఆబ్వియస్లీ పెద్దది కాబట్టి ఇది ఫాల్స్ రావాలి, కాబట్టి ఫాల్స్ వచ్చింది. తర్వాత ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ 2 థింగ్స్ చెక్ అవుతున్నాయి, గ్రేటర్ దాన్ ఉందా లేదా ఈక్వల్ టు ఉందా. సో ఆబ్వియస్లీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ట్రూ అయినా కానీ ట్రూ అని చూపిస్తుంది. సో ఇది ఈక్వల్ టు అయితే లేదు, 10 అనేది బికి ఈక్వల్ కాదు కానీ గ్రేటర్ కదా, కానీ గ్రేటర్, అందుకే ఇది మనకు ట్రూ అని వచ్చేసింది. కానీ ఇదేమైనా మనం ఇక్కడ చెక్ చేస్తే ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఫస్ట్ ఏ అనేది బికి లెస్ దానా కాదు, మరి ఏ అనేది బికి ఈక్వల్ టువా కాదు కాబట్టి మొత్తానికి ఫాల్స్ వచ్చింది. ఓకేనా. సో ఈ ఒకవేళ మీరు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని చెక్ చెయ్యాలి, అంటే రెండు సేమ్ ఉన్నాయా లేదని. సో అలాంటి వాటికి మీరు ఇలా డబల్ ఈక్వల్ టు అనేది చెక్ చేయాలి. కానీ మీరు ఒకవేళ సింగిల్ ఈక్వల్ టు పెట్టేశారనుకోండి, ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బి అనేది ఏలో వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ రన్ చేస్తే ఇప్పుడు 5 వచ్చేసింది, అంటే ఇక్కడ ప్రింట్ ఎలైన్లో ఈ వాల్యూ ప్రింట్ అయిపోయింది. బి అనేది ఏలో వెళ్ళి ఏ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది ఇక్కడ. 1 2 3 4 5 1 2 3 4. ఓకే క్లియర్. సో ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడాం. అండ్ ఇప్పుడు మనకు ఒకటి ఉంది లైక్ లాజికల్ ఆపరేటర్. ఇది కొంచెం లైక్ టైం పట్టచ్చు. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ అయితే ఏం లేదు, చిన్న టాపిక్, కానీ లాజికల్ ఆపరేటర్స్ గురించే మనం ఇప్పుడు కొంచెం డిస్కస్ చేయాలి. సో లెట్ us టాక్ అబౌట్ లాజికల్ ఆపరేటర్. ఓకే. సో లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి, లాజికల్ ఆపరేటర్స్లో మనకు 2 థింగ్స్ ఉన్నాయి, ఒకటి అండ్, ఒకటి ఆర్, ఒకటి నాట్. దీన్ని మనం లాజికల్ అండ్ అంటాం, దీన్ని లాజికల్ ఆర్ అంటాం, అండ్ దీన్ని లాజికల్ నాట్ అంటాము. ఓకే, క్యాపిటల్లో రాసుకుందాం, నాట్. సో బేసికల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఒకవేళ ఐటీ, సిఎస్సి, ఈసీఈ చదివితే మీకు లాజికల్ గేట్స్ అని ఉంటాయి, అండ్ ఆర్ జార్ అని అలాంటివి ఉంటాయి. సో బేసిక్గా అదే కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది, 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఇది ట్రూ. ఓకే. సో ఒకవేళ మీకు ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఎక్కడైతే మీకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి అక్కడ దానికి కరెక్టా కాదా అనే దాన్ని బట్టి మీరు ఆన్సర్ చూపించాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త రూల్ ఏమొచ్చిందంటే, ఓకే, ఒకవేళ మీరు కొత్త కార్ కొన్నారు, మీరు కార్ కొంటే మీకు నంబర్ ప్లేట్ ఎప్పుడైతే వస్తుందో, ఓకే, ఆ పర్టికులర్ లైక్ డిస్టిక్ అయితే డిస్టిక్, ఓకే, పర్టికులర్ డిస్టిక్కి దానికి తగ్గట్టు నంబర్ ప్లేట్ వస్తాయి, కానీ మీకు అబౌవ్ 18 years ఉండాలి, అప్పుడే మీకు అది నంబర్ ప్లేట్ అనేది ఇస్తారు. ఓకే. సో అలాంటప్పుడు ఏమైంది, 2 స్టేట్మెంట్స్ని ఇప్పుడు చెక్ చేస్తున్నాం. నంబర్ 1 ఏంటి, మీరు 18+ ఉన్నారా, అండ్ నంబర్ 2
నార్మల్‌గా మీ కార్ ఒకవేళ మీరు హైదరాబాద్‌లో కొంటే, మీరు హైదరాబాద్‌లోనే దానికి రిజిస్ట్రేషన్ అనేది చేపియాలి. సో, ఈ 2 థింగ్స్ అనేది ట్రూ అవుతుందా లేదా? ఒకవేళ ఈ 2 థింగ్స్ ట్రూ అవుతుంటేనే మీకు లైసెన్స్ అనేది వస్తది. లేదు అంటే మీకు లైసెన్స్ అనేది రాదు అలా. ఓకే. రాండమ్‌గా 2 రూల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? 2 స్టేట్మెంట్స్‌ని బట్టి మీకక్కడ ఒక ఫైనల్ ఆన్సర్ అనేది మనం వస్తుంది. ఓకేనా? సో, అలాంటి సిట్యుయేషన్స్‌కి మనం ఇవి లాజికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ మనం ఇక్కడ అండ్ గురించి మాట్లాడదాం. అండ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా డ్రా చేశా. ఇది ఆన్సర్. ఓకే. ఇది స్టేట్మెంట్ 1. ఇది స్టేట్మెంట్ 2. సో, ఒకవేళ స్టేట్మెంట్ 1 ట్రూ అయిపోయిందనుకోండి. అండ్ స్టేట్మెంట్ 2 కూడా ట్రూ అయిపోయిందనుకోండి. అప్పుడు మనకు ఫైనల్లీ ఆన్సర్ ఏమొస్తది? ట్రూ వస్తది. ఆ రెండిటికి. ఓకే. ఒకవేళ స్టేట్మెంట్ 1 ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఫాల్స్, అప్పుడు మనకి ఇక్కడ ఫాల్స్ వస్తది. స్టేట్మెంట్ 1 ఫాల్స్, స్టేట్మెంట్ 2 ట్రూ, అప్పుడు కూడా మనకి ఇక్కడ ఫాల్స్ వస్తది. ఓకే. అండ్ ఒకవేళ స్టేట్మెంట్ 1 ఫాల్స్, స్టేట్మెంట్ 2 కూడా ఫాల్స్, అలాంటప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఫాల్స్ వస్తుంది. సో, ఒకవేళ మీకు ఏమైనా 2 స్టేట్మెంట్స్ లాజికల్‌గా ఆన్సర్ చూపియాలి అండ్ అందులో 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ ఉంటేనే మీకు కరెక్ట్ ఆన్సర్ రావాలి. అలాంటప్పుడు మనం ఈ అండ్ లాజిక్ గేట్ అనేది యూజ్ చేస్తాం. లాజికల్ అండ్ అనేది. ఒకసారి దీని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే. సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే లాజికల్ ఆపరేటర్స్ డాట్ జావా మెయిన్. ఓకే. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే సిస్ అవుట్ రాస్తా. డైరెక్ట్‌గా సిస్ అవుట్ రాస్తున్నా. ప్రింట్ అయిపో. కానీ ఏం ప్రింట్ అవ్వాలి? ఒకవేళ నా స్టేట్మెంట్ 1 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అండ్ అంటే ఈ అండ్ సింబల్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే. ఇలా రాస్తే నాకేమొస్తది? ఓకే. ఇదేదో రన్ అయిపోయింది. ఓకే. క్లోజ్ చేసాం. క్లియర్ చేసాం. ఆపరేటర్స్‌లో ఉన్నాం. జావా లాజికల్ జావా. ఓకే. ట్రూ వచ్చింది. ట్రూ ఎందుకొచ్చింది? 10 అనేది 5 కంటే ఎక్కువ. ఓకే. సో, ఇక్కడ ట్రూ అనేది ఇక్కడ ట్రూ ఉంది. 2 అనేది 1 కంటే ఎక్కువ. ఇది కూడా ట్రూ ఉంది. సో, ట్రూ అండ్ ట్రూకి మీరు అండ్ చేశారనుకోండి, మీకు ఆన్సర్ ఫైనల్లీ ట్రూ అని వస్తది. కానీ అదే మనం వీటిని కొంచెం చేంజెస్ చేద్దాం. ఓకే. సో, నేనేమంటానంటే దీన్ని. సో, మనం ఇక్కడ ఏం చేసాం? ట్రూ అండ్ ట్రూ చూసాం. ఇప్పుడు మనం ట్రూ అండ్ ఫాల్స్ చూద్దాం. ఓకే. సో, నేనేం చేస్తానంటే ఇది 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఆబ్వియస్లీ ట్రూ కాబట్టి దీన్ని అలానే ఉంచుతా. దీన్ని ఇలా చేంజ్ చేసేస్తా. సో, 2 ఈజ్ లెస్ దాన్ 1 చేసాం. మనకు తెలుసు ఇది ఫాల్స్ అని. ఓకే. రన్ చేశా. రన్ చేస్తే ఏమైంది? ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ ఎందుకొచ్చింది? ఒక ట్రూ అండ్ ఒక ఫాల్స్‌ని మనం యాండ్ చేస్తే అది ఫాల్సే వస్తది. ఎందుకంటే ఓకే. యాండ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే మనకు 2 సైడ్స్ కూడా ట్రూ అనేది ఉండాలి. సేమ్ అలానే ఫాల్స్ ట్రూ చేశామనుకోండి, నేను దీన్ని ఇలా చేసేసి ఇలా చేస్తా. ఫాల్స్ వచ్చింది. ఒకవేళ 2 ఫాల్స్ చెయ్యాలి. ఓకే. 2 ఈజ్ లెస్ దాన్ 1. 2 ఫాల్స్. ఇప్పుడు మొత్తానికి ఫాల్స్ వచ్చింది. సో, ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్. సేమ్ అలానే ట్రూ, ఫాల్స్, ఫాల్స్ అండ్ ఫాల్స్. సో, ఇలా మనం యాండ్ గేట్‌కి చేస్తాం. ఓకే. యాండ్ గేట్. సో, ఇప్పుడు మనం ఆర్ ఏదైతే లాజికల్ ఆర్ ఉందో దానికి మాట్లాడదాం. ఓకే. సో, లాజికల్ ఆర్. సో, లాజికల్ ఆర్ ఎలా అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇది మన ఆన్సర్. ఇది స్టేట్మెంట్ 1. ఇది స్టేట్మెంట్ 2. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టేట్మెంట్ 1 అనేది ట్రూ, స్టేట్మెంట్ 2 అనేది కూడా ట్రూ అనుకోండి. ఆబ్వియస్లీ ట్రూ వస్తది. ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది ట్రూ, స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్ అనుకోండి. ట్రూ వస్తది. స్టేట్మెంట్ 1 అనేది ఫాల్స్, స్టేట్మెంట్ 2 అనేది ట్రూ అనుకోండి. అయినా ట్రూ వస్తది. 2 ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ వెళ్ళిపోతది. అంటే రెండిట్లో ఏదైనా ఒక్కటి ట్రూ ఉన్నా కానీ చాలు. ఇంకొకటి అది అంతగా పట్టించుకోదు. ట్రూ కాబట్టి ట్రూ అనేది చెప్పేస్తది. ఓకేనా? సో, ఇక్కడ మనం ఒకసారి కోడ్‌లో చూద్దాం. ఓకే. కోడ్‌లో దీన్ని కామెంట్ ఔట్ చేసి
దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. దీన్ని ఒకసారి క్లియర్ చేసుకుందాం. దీన్ని కామెంట్ నుంచి తీసేద్దాం. అండ్ ఇక్కడ నేను ఏమంటే దీన్ని తీసేసి ఈ పైప్ సింబల్ పెడతా. పైప్ ఎక్కడ ఉంటుంది మీకు నార్మల్గా ఎంటర్ కీ పైన అలా ఉంటుంది. ఓకేనా, ఎంటర్ కీ పైన ఏదైతే కీ ఉందో షిఫ్ట్ పట్టుకొని దాని మీద క్లిక్ చేస్తే మీరు పైప్ సింబల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కేస్ మాట్లాడదాం. ట్రూ అండ్ ట్రూ. సో 10 అనేది గ్రేటర్ దాన్ 5 ఇది ట్రూ, 2 అనేది గ్రేటర్ దాన్ 1 ఇది కూడా ట్రూ. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనకు ట్రూ వచ్చేసింది. ఓకేనా, ఓకే. సెకండ్ ఏంటి, సెకండ్ దాంట్లో మనం ఫస్ట్ని ట్రూ పెట్టేసి సెకండ్ని ఫాల్స్ చేద్దాం. సో నేను ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ని ఫాల్స్ చేసేసా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, అయినా ట్రూ వచ్చింది. అయినా ట్రూ ఎందుకు వచ్చింది, దీన్ని చెక్ చేసింది, ఇది ట్రూ కాబట్టి ఇప్పుడు ఇది అంతగా ఏం పట్టించుకోదు. ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏమైనా కానీ ట్రూ అంటే ట్రూ, అంతే, ఖతం. తర్వాత ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ని ఫాల్స్ చేసి సెకండ్ని ట్రూ చేద్దాం. సో నేను దీన్ని ఫాల్స్ చేసేసా అండ్ నేను దీన్ని ట్రూ చేసేస్తున్నా. మళ్ళీ రన్ చేసామనుకోండి, అయినా ట్రూ వస్తుంది. ఎందుకంటే ఇది ఓకే, ఫాల్స్ ఓకే పర్లేదు, కానీ ఇది ట్రూ అయిపోయింది కదా. సో ట్రూ అయిపోయింది, మొత్తం స్టేట్మెంట్ ట్రూ పోయింది ఇప్పుడు. సో అలా ఫాల్స్ ఉంటే మొత్తానికి ఫాల్స్ వచ్చేస్తుంది. సో ఇది ఫాల్స్ ఉంది అండ్ ఇది కూడా ఫాల్స్ వచ్చేసింది. సో ఇలా మనం అండ్ అను ఆర్ని యూజ్ చేస్తాం. ఎక్కడ బేసికల్లీ మన దగ్గర 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ అవి కూడా మనం సెగ్రిగేట్ చేసాము 2 స్టేట్మెంట్స్లోకి. ఓకే, లైక్ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ 2ని 2, సెకండ్ 2ని 2 చేసి అలా కూడా చేయొచ్చు మనం. ఓకే, ఈ అండ్ లేదా ఆర్ అలా చేయొచ్చు. సో అలాంటి వాటికి మనం ఇది యూజ్ చేస్తాం. ఇంకా మన దగ్గర ఉంది ఒకటి నాట్ అని, మన దగ్గర ఉంది నాట్. సో ఒక ఎక్స్ప్రెషన్ని మీరు దానికి రివర్స్ చేయాలనుకోండి, దాన్ని మనం నాట్ అంటాం. అంటే ట్రూని ఫాల్స్ చేస్తాం, ఫాల్స్ని ట్రూ చేయాలి. ఇలా చేయాలనుకోండి మనం నాట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అది కూడా చెక్ చేద్దాం. నేను ఏమంటా అంటే సిస్ అవుట్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2. ట్రూ వచ్చిందా? కానీ ఇప్పుడు నేను ఏమంటానంటే దీనికి రివర్స్ కావాలి నాకు. సో నేను ఇక్కడ దీని ముందు ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఇలా పెట్టేస్తాను. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అనేది ట్రూ అయిపోయాక ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ వల్ల రివర్స్ అయిపోతుంది, ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు చూసారా? అదే నేను దీన్ని రివర్స్ ఇలా చేశాను అనుకోండి, 3 ఈజ్ లెస్ దాన్ 2 అంటే ఇది ఫాల్స్ రావాలి, కానీ ఎక్స్క్లమేషన్ ఏం చేస్తుంది, ఫాల్స్ని ట్రూకి చేంజ్ చేసేస్తుంది. ట్రూ అయిపోయింది. సో ఏదైనా ఒక వేరియబుల్ని చేంజ్ చేసేస్తున్నాం అంటే రివర్స్ చేసేస్తున్నాం, ఆపోజిట్ చేసేస్తున్నాం, వాటిని మనం లాజికల్ నాట్ అంటాం. ఓకేనా, సింపుల్. ఇప్పుడు సేమ్ అలానే మనం అండ్ మాట్లాడడం అంటే ఇటు అటు ట్రూ ఉంటేనే ట్రూ వస్తుంది. పైప్ అంటే ఆర్ అంటే రెండిట్లో ఏదైనా ఒకటి ట్రూ ఉంటే చాలు, అది ట్రూ చూపిస్తుంది. ఒకవేళ వచ్చిన ఆన్సర్ని మీరు రివర్స్ చేయాలి, ఆపోజిట్ చేయాలి అంటే నాట్ని మనం యూస్ చేయొచ్చు. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి మాట్లాడదాం. దాని పేరేంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఇందులో మనకి ఈక్వల్స్ టు ఉంది, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, మల్టిప్లై ఈక్వల్ టు, డివైడ్ ఈక్వల్ టు. ఓకే, ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 5 ఇక్కడ ఇలానే తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి అన్నాం అనుకోండి, బి వాల్యూని ఏలో వేస్తున్నట్టు. ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అన్నాం అనుకోండి, ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఏ వాల్యూ అలానే ఉంటుంది, ఆల్రెడీ ఏ వాల్యూ ఏముందో అలానే ఉంటుంది. ఈ బి అనేది ఏలో ప్లస్, ఏతో పాటు ప్లస్ అయ్యి మళ్ళీ ఏలో వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఏం వాల్యూ లేదు, లెఫ్ట్ సైడ్ దాంట్లో ఎప్పుడు ఏం వాల్యూ ఉండదు, రైట్ సైడ్లో ఏం చేస్తున్నారో అది వాల్యూ లెఫ్ట్లో వెళ్ళిపోతుంది. ఓకే, ఏ మైనస్ ఈక్వల్స్ టు బి చేశారనుకోండి, ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అంటే ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది, 10 మైనస్ 5 అయిపోతుంది, ఈ 5 అనేది ఏలో వెళ్ళిపోతుంది. అలానే ఏ మల్టిప్లై ఈక్వల్ టు బి చేశారనుకోండి, బి చేయొచ్చు, 10 చేయొచ్చు, 20 చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓకే, కానీ లెఫ్ట్ సైడ్లో ఒక వేరియబుల్ ఉంటుంది, ఎందులో అయితే వాల్యూ పంపించాలి, రైట్ సైడ్లో మీరు ఏమైనా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఏ ఈక్వల్స్ టు ఏ మల్టిప్లై బై బి అంటే 10 మల్టిప్లై బై 5 అంటే ఏ ఈక్వల్స్ టు 50. ఓకే, ఒకవేళ మీరు ఏ ప్లస్ ఈక్వల్స్ టు 10 చేశారనుకోండి, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10
అంటే ఏలో ఏముంది 10, 10 ప్లస్ 10, సో ఈ 20 అనేది ఏలో వెళ్ళిపోతుంది. ఓకేనా? సో వీటిని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం, అంటే ఒక వేరియబుల్ని అసైన్ చేసే ఆపరేటర్స్. సో నేను ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ .java. ఓకే, అండ్ మెయిన్ క్లాస్ స్టార్ట్ చేసాం మనం. ఇప్పుడు నేను ఏమంటా అంటే int a ఈక్వల్స్ టు 10, int b ఈక్వల్స్ టు 5. ఆబ్వియస్లీ మనం ఇక్కడే అసైన్మెంట్ చూస్తున్నాం, 10ని ఏలో వేసాం, 5ని బీలో చేసాము. ఓకే, int c ఈక్వల్స్ టు ఏ చేశాను అనుకోండి, ఏమైంది, ఏ వాల్యూ సిలో వెళ్ళిపోయింది. ఓకే, ఒకటైపోయింది. నెక్స్ట్ ఏంటి, నేను ఏమంటానంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి. ఓకే, సో నేను దీన్ని సిస్ అవుట్ చేస్తున్నా. సో నేను ఏం చేస్తాను అంటే సిస్ అవుట్ రాసి, సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే సిస్ అవుట్ రాస్తున్నా. సిస్ అవుట్ రాసి నేను ఏం చేస్తానంటే లెటర్స్ థింక్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి చేశాను. ఓకే, ప్లస్ ఈక్వల్స్ టు బి చేసి నేను రన్ చేయగానే ఏమొచ్చింది, నాకు 15 వచ్చింది, ఇందాక మనం మాట్లాడినట్టు. సో ఇందులో ఏమైందంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అయిపోయింది. ఏలో ఇప్పుడు ఏముంది, 10 ఉంది, బిలో 5 ఉంది. సో ఈ రెండు ప్లస్ అయిపోయి ఏలో వెళ్ళిపోయింది. ఓకేనా? సేమ్ అలానే నేను ఇక్కడ మైనస్ చేశాను అనుకోండి, 5 వస్తుంది. సేమ్ అలానే మల్టిప్లై చేస్తే 50 రావాలి, 50 వచ్చింది. సేమ్ అదే మనం బీతో కూడా చేయొచ్చు. బి ప్లస్ ఈక్వల్స్ టు 3 చేశాను అనుకోండి, సో ఇక్కడ ఏమైంది, బి ఈక్వల్స్ టు బి ప్లస్ 3. ఓకే, సో బీలో ఏముంది, 5 ఉంది కదా, 5, 6, 7, 8 రావాలి ఆన్సర్ మనకి. ఇప్పుడు 8 వచ్చింది. ఓకేనా? సో ఇలా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. సో మీకు ఆపరేటర్స్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది డిస్క్రిప్షన్లో, అక్కడ కూడా మీరు డౌట్స్ అడగచ్చు. అక్కడ కూడా రీల్స్ అప్లోడ్ చేస్తున్నా, సో అది కూడా చెక్ చేయండి. సో డౌట్స్ ఉంటే అడగండి. ఒకవేళ మీకు ఈ సిరీస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కండిషనల్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం. జావా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనిపిస్తే నా ఛానల్లో వెళ్ళి జావా కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది. ఈ ప్లేలిస్ట్ మొత్తం అందులోనే, ఈ వీడియో ఈజ్ పార్ట్ ఆఫ్ దాట్ ప్లేలిస్ట్. సో మొత్తం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.